బహుజన మహిళలు నిర్మించుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వారే తొలగించకపోతే జైలుకు పంపుతానని బెదిరించిన ఆర్డీఓ శ్రీలేఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రజా సంఘాల డిమాండ్. పెందుర్తి మండలం చిన్నముషిడివాడ గ్రామం ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీకి చెందిన ప్రజలు తమ కాలనీ సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పార్కుగా నిర్వహించాలనుకున్నారు. కానీ ఆ కాలనీ సంఘానికి ప్రెసిడెంట్గా వ్యవహరించిన బుర్రా రాజేష్ అనే వ్యక్తి ఉమ్మడి నిర్ణయానికి విరుద్ధంగా వ్యక్తిగతంగా తానే ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టే ప్రయత్నం చేశాడు. ఆ విషయాన్ని ఆ కాలనీకి చెందిన దళిత బహుజన మహిళలు పూనుకుని ప్రభుత్వ అధికారుల అందరి దృష్టికి తెచ్చారు. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, నగర పోలీస్ కమిషనర్ గారి దృష్టికి, చీఫ్ సిటీ ప్లానర్ దృష్టికి, అధికారులందరి దృష్టికి తెచ్చారు. కానీ అతని అక్రమ కట్టడాలు ఆగలేదు. దాదాపు 250 గజాల ప్రభుత్వ స్థలంలో 200 గజాలు ఆక్రమించి 2 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. కలెక్టర్ గారి దృష్టిలో ఈ విషయం ఉండగానే జీవీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి చూస్తుండగానే ఈ నిర్మాణం జరిగిపోయింది. సెక్రటరీ బీఎంసీఎన్ వార్డ్ విశాఖపట్నం అధికార ప్రతినిధి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆంధ్రప్రదేశ్. ఈరోజు చినముషిడివాడ డిఫెన్స్ కాలనీ వాసులు అక్కడ జరుగుతున్న అంబేద్కర్ స్టాట్యూ విషయంలో ఆర్డీఓ గారు పిలిపించి అక్కడ ప్రజలను భయభ్రాంతులను చేసి అరెస్ట్ చేస్తాం, జైలుకి పంపిస్తాం అని, ఆ విగ్రహం తీయకపోతే అని చాలా ఇబ్బందులు పెట్టి ఉదయం రప్పించుకొని సాయంత్రం వరకు వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఆ యొక్క ఆర్డీఓ గారి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. చేపేం మీరేమంటారు సార్ ఈ ఘటన మీద, ఆర్డీఓ మా వ్యాఖ్యల పైన? అంటే యాక్చువల్గా నా పేరు డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ అండి, బీఎంసీఎన్ వార్డ్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు చిన్నముషిడివాడ డిఫెన్స్ కాలనీలో జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వ స్థలం, అంటే ప్రభుత్వ స్థలం కబ్జా చేశారు. అది దాని బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ఆ స్థలాలని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పుడు అక్కడ ఉన్న డిఫెన్స్ కాలనీ వాసులు 9 నెలలు బట్టి బోల్డ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ లోకల్ ఎంఆర్ఓకి, అక్కడ జీవీఎంసీలో ఉన్నటువంటి సిటీ ప్లానర్ గారికి, పోలీసులకి, అంటే సిపి గారికి రిప్రజెంట్ చేస్తున్నారు లాస్ట్ 9 మంత్స్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్. కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, ఇక్కడ ప్రభుత్వ స్థలం కబ్జా చేయబడుతుంది, ఇదంతా ప్రభుత్వ స్థలం అని చెప్పారు. సో ప్రొటెక్ట్ చేయవలసింది గవర్నమెంట్ చేయాలి. సో గవర్నమెంట్ చేయకపోగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అంబేద్కర్ ఎయిడ్స్ అందరూ ఉన్నారో వాళ్ళు ఈ స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు గత 9 మంత్స్ నుంచి. వాళ్ళు చేయట్లేదు కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో ఆ రకంగా ఆ ప్రాసెస్ లో ఇలా ప్రొటెక్ట్ చేస్తే అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే రీసెంట్ గా, అంటే ఆయన ఒక రీసెంట్ గా బర్త్డే కూడా జరిగింది కాబట్టి మేము అందరం మనకు బోల్డ్ రైట్స్ ఇచ్చాడు కాబట్టి ఆ ఉద్దేశంతో ఒక అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. అంటే ఆ స్థలాన్ని ప్రొటెక్ట్ చేయడం ఒక రకంగా మీకు అర్థం, మీరు చేయట్లేదుగా మేము చేసాం. దాని మీద బేస్ చేసుకొని ఆర్డీఓ గారు వాళ్ళందరినీ పిలిచి మీరు ఆ విగ్రహం తీస్తేనే కానీ మిమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళను, మిమ్మల్ని జైలు పంపిస్తామని చెప్పి ఆవిడ అన్న పార్లమెంట్ కూడా చాలా వర్డ్స్ మాట్లాడారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆవిడ డ్యూటీ ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయవలసింది. బట్ ఆవిడ ఒక ఆర్డీఓ అయ్యుండి కూడా ఆవిడ చేయకుండా ఎవరైతే అది ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళ మీద అన్యాయంగా మాట్లాడడం కానీ డిఫరెంట్ గా ఉంది. ఇది మాత్రం మేము ఖండిస్తున్నాం. పైగా అక్కడ ఉన్నటువంటి అంత డిఫెన్స్ అంటే వాళ్ళందరూ మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళు. సో మన దేశం కాపాడుతున్నటువంటి మిలిటరీ ఫ్యామిలీస్ కి ఇక్కడ రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది రక్షణ? అది కూడా ఒక ఆర్డీఓతో పోలీసులతో. ఇది మేము ఖండిస్తున్నాం అని మేమందరం నిర్ణయించుకున్నామండి. మేము నిర్ణయించుకుంటే రాజేష్ నిర్ణయం మాతో కలవలేదండి. ఇది నా పక్కన ఉంది కాబట్టి నాకే సొంతం అవుతుంది, మీకు ఎవరికి సొంతం కాదు, నేను లీగల్గా వెళ్తాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏం చేసుకున్నా నేను స్పందించడం చెప్పాడండి అని చెప్పి అప్పుడు కానించి అతను అక్కడ పునాదులు వేసిన కానించి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి, జీవీఎంసీకి వెళ్ళామండి, కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే కలెక్టర్ గారు ఫోన్ చేసి ఏంటి పలానా దగ్గర ఇలా ఇష్యూ జరుగుతుంది ల్యాండ్ విషయంలోను, మీరు వెళ్ళి అక్కడ చూడండి, సర్వే చేయండి అన్నా సరే ఎంఆర్ఓ గారు సర్వే పంపించారండి, జీఎంసీ వాళ్ళకి కూడా సర్వే పంపించారండి. ఇద్దరు కలిపి సర్వే చేస్తానన్నారండి. చేసి ఇది ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండేనమ్మా ఇది అని అంటున్నారండి. అనే లోపల ఫోన్ వస్తుందండి, ఫోన్ వచ్చి ఫోన్ ఇస్తున్నారండి వాళ్ళకి. ఇదిగో ఎవరో ఫోన్ చేశారంటే ఆ ఫోన్ మాట్లాడుతున్నా, అమ్మ ఇవాళ మేము చెయ్యమమ్మా, రేపు వస్తామమ్మా, రేపు మాట్లాడతామేమంటున్నారండి. ఇంక మొత్తానికి రావడం మానేస్తున్నారండి ఆ ఆఫీసర్లు. ఏంటంటే ఏమోనమ్మా మేము రాలేమమ్మా, మాకు పైన ప్రెషర్ వచ్చేస్తుంది, మాకు రాజకీయంగా ప్రెషర్ వచ్చేస్తుందమ్మా, మేము రాలేకపోతున్నామమ్మా అని అంటున్నారండి. వచ్చిన ఆఫీసర్లు అండి, జీఎంసీ నుండి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కానీ వచ్చిన వాళ్ళు చెప్తున్నారండి. పోలీసులు కూడా అదే మాట్లాడి, మేము ఎన్నిసార్లు వెళ్ళినా పోలీసులు కూడా మాట్లాడతా లేదండి.
అయితే జీవీఎంసీ వాళ్ళు వచ్చి చిన్న కన్నం పెట్టారండి. కన్నం పెడితే మేము మా పని మీద మేము బయటికి వెళ్ళి వస్తున్నామండి. వస్తుంటే ఈ కిరణ్ అన్నవాడు అన్నాడండి, ఏమే లంజా మా లంజా నీకు ఇంకా సిగ్గులేదంటే మా ఇంటికి కన్నం పెట్టావు, మా ఇల్లు కూడా పడగొట్టించేస్తున్నావే నేను కట్టుకున్న ఇల్లు అని చెప్పి నా మీదకు వల్గరగా మా లంజా నీ బొక్క మూసుకుని వెళ్ళే లంజా అని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను కొట్టి కాలంలో తోసేస్తుంటే మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి. మా ఫ్రెండ్స్ మేమందరూ కాలనీ వాళ్ళందరూ బయటకు వెళ్ళి వస్తున్నామండి. మమ్మల్ని అడ్డుకున్నామని వాళ్ళందరూ వచ్చి కలబడి కొట్టారండి. కలబడి కొడితే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. ఎప్పుడు ఇది జరిగింది? పోయిన నెల 13వ తారీఖుని కంప్లైంట్ ఇచ్చామండి. ఇప్పటికి వచ్చి నెల అయింది కానీ రాజేష్, యోజిని, లోవా, కిరణ్ కుమార్ వీళ్ళ నలుగురు కలిపి మమ్మల్ని కొట్టారండి. అక్కడ పని కూడా చేస్తున్నారండి. జీవీఎంసీ వాళ్ళు కన్నం పెడుతున్నారు. వాళ్ళు కూడా చూసారండి చాలా తప్పు అని వాళ్ళు కూడా మాట్లాడారు. అయినా సరే వాళ్ళు ఎవరు స్పందించలేదండి. పోలీసులకు చెప్పామండి. పోలీసులు చెప్తే వాళ్ళు ఏం స్పందించలేదండి. కలెక్టర్ ఆఫీస్ గారు చెప్పాడు. ఆఖరికి సీసీపీ గారి దగ్గర కూడా వెళ్ళామండి. ఎవరు మాకు న్యాయం చేయలేదండి. ఇప్పుడు వచ్చి నెలనాళ్ళు అయిందండి. నన్ను మాల లంజా అని తిడుతున్నాడండి. ప్రతిసారి నన్ను మాల లంజా బొక్క మూసుకుని వెళ్ళాను. నీకు సిగ్గు సరేనండి, లేదంటే ఒక్కనండి, అంటే మీ పట్ల చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. దీని పట్ల మీరు ఈ రోజు కలవడానికి వచ్చారా అడ్డువారిని? ఆర్డీఓ గారిని కూడా కలడానికి వస్తే ఆవిడ ఆ మాటలు మాట్లాడతా లేదండి. అసలు ఈ రోజు ఏం జరిగింది చెప్పండి. ఈ రోజు ఆర్డీఓ గారు నేను సాయంత్రం రమ్మన్నారండి 5 గంటలకి. మేము 5 గంటలకు వచ్చామండి. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారండి. ఇంట్లో తాళాలు వేసుకుని మేము అందరం కాలనీ వాళ్ళు అందరం ఒక 10 మందిలో వచ్చామండి. రాత్రి సాయంత్రం వస్తే ఆవిడమ్మ బయట ఉన్నారంటే పెందుతులో ఉన్నారట. అయితే వస్తానని 6 గంటల దాకా మేము ఇక్కడే ఉండిపోయామండి. ఆవిడ రాలేదు. ఏమనుకోకండి రేపు పొద్దున వస్తామంటే మేడం రేపు సెలవు కదా అని అడిగారండి సీఏ గారు. అయితే సెలవైనా సరే నేను వస్తాను, 10:30 కల్లా నేను వస్తాను, 11 గంటలకు వెళ్ళాలి రమ్మన్నారండి. 11 గంటలకల్లా మేము వచ్చామండి. మేము అందరం కాలనీ వాళ్ళు అందరూ కొంతమంది వచ్చారండి, కొంతమంది ఇంట్లో ఉండిపోయారండి. వచ్చిన తర్వాత ఆవిడ వచ్చారండి. లోనకు పిలిచారండి. లోనకు పిలిచి ఏంటమ్మా మీ సమస్య అంటే ఇలాగా 100 గజాలు ఇలాగా గోడ కట్టేశాడని 150 గజాలు కూడా కట్టేస్తుంటే మేము ఎంతో పోరాడుతున్నామంటే మీరెందుకు పోరాడవలసిన పనే వచ్చిందమ్మా, మీరు గవర్నమెంట్కి తెలియపరచాలి కదంటే గవర్నమెంట్కి తెలియపరచామండి. 10 నెలలు బట్టి నుండి అడుగుతుంటే ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ కానీ జోనల్ ఆఫీసర్ కానీ ఎవరు మాకు స్పందించలేదండి. కలెక్టర్ గారు చెప్తేనే అక్కడికి వచ్చి ఏదో నామకార్థానికి చిన్న కన్నం పెడుతున్నారండి, వెళ్ళిపోతున్నారు. కన్నం లాగా ఉంటుందండి, మళ్ళీ అతను కట్టేసుకుంటాడండి. దాన్ని ఎవరు ఏం చేస్తలేదండి, ఏం అంటలేదండి. అయితే ఈవిడ అంటున్నారండి మీరు అతను ఇల్లు కట్టాడు, అతనితో తప్పే, మరి మీరెందుకు విగ్రహం పెట్టారమ్మా, అంబేద్కర్ విగ్రహం పెట్టడం చాలా నేరం అమ్మా అని అన్నారండి. అతనికన్నా పెద్ద నేరం మీరు చేశారమ్మా, అతను కాదు అంటే ఏంటండి అంబేద్కర్ విగ్రహం పెడితే అది నేరం అండి అంటే మీకు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారంటే మాకు ఎవరు పర్మిషన్ ఇవ్వలేదండి. మాకు మేముగా కాలనీ వాళ్ళు అందరం కలిసి మేమందరం పెట్టుకోవాలని నిర్ణయించుకోవాలంటే అలా ఎలా నిర్ణయించేస్తారమ్మా మీరు? మరి మాకు అడగకుండా మీరంటే మాకు తెలియదండి, మేము చివరు ఉన్నామండి, ఊరు చివరా. అది